హలో, నేను మిస్ రావు. ఆర్కే రాధాకృష్ణ గారు ఒక సీనియర్ జర్నలిస్టు, మీడియాకి అధిపతి. సహజంగా ఆయనకి అన్ని కోణాల నుంచి ఎంతో కొంత అదనపు సమాచారం వస్తూ ఉంటుంది. అందుకే ఆయన రాస్తున్నటువంటి వారాంతపు వీకెండ్ ఏదైతే ఉందో కొత్త పలుకు, దాని గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈసారి వీకెండ్లో ఆయన జగన్మోహన్ రెడ్డి, అలాగే కేటీఆర్, కవిత, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తూ శాపనార్థాలు పెట్టారా, లేదంటే ప్రకృతి సహజము అని చెప్పి చెప్పదలుచుకున్నారా అనేది అయితే నాకు కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, కొత్త పలుకులో అవినీతికి అక్రమాలకు పాల్పడినటువంటి కుటుంబాలు రెండో జనరేషన్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా దెబ్బతింటం జరుగుతుంది అనేటువంటి ఒక లాజిక్ని ఆయన పొందుపరిచారు. దాంట్లో అంటే రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత జనరేషన్, రెండో జనరేషన్ కవిత, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ఖచ్చితంగా జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది, ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రకృతి సహజము అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టు నాకు అర్థమైంది ఆ కొత్త పలుకును చదివితే కనుక. దాంట్లో విజయ్ మాల్యాని కూడా పొందుపరిచారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ కింగ్ ఆయన భారతదేశంలో ఉండేటువంటి బ్యాంకులకి ఎగనామం పెట్టేసి విదేశాలకు పారిపోయారు, లండన్లో ఉన్నారు. ఆయన చేసినటువంటి జల్సాలు ఎలాంటివో అందరికీ తెలుసు. భారత బ్యాంకింగ్ వ్యవస్థనే ముంచేసి ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళల్లో విజయ్ మాల్యా ఉన్నారు, నీరవ్ మోడీ ఉన్నారు, లలిత్ మోడీ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ జాబితా అంతా చాలా ఉంది. వీళ్ళంతా లండన్లోకి వెళ్ళి లండన్లో దాక్కున్నారు, భారత చట్టాలకి చిక్కకుండా, భారతదేశాన్ని ఆర్థికంగా ముంచేసి. అయితే భారతదేశంలోనే ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆర్థిక ఉగ్రవాదులుగా మారినటువంటి వాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువగా అటు బీఆర్ఎస్ పార్టీలో, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేది ఆర్కే గారు తన వీకెండ్లో పొందుపరిచినటువంటి అంశం. ప్రత్యేకించి కల్వకుంట్ల ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలను కూడా బయటకు తీసుకొచ్చారు. లిక్కర్కి సంబంధించి కేరళలో మద్యం స్కామ్ బయటకు వస్తుంది, తాజాగా తమిళనాడులో బయటకు వస్తుంది, ఆల్రెడీ తెలంగాణలో బయటకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత విరుక్కున్నారు, తిహార్ జైలుకి వెళ్ళొచ్చారు. ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి విచారణలు జరుగుతూ ఉన్నాయి. దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఆర్థికంగా ఎంత బలవంతుడో ఆర్కే గారికి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళిద్దరూ స్నేహితులు. ఒకనొక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారే చెప్పినటువంటి మాట నేను ఉటంకిస్తాను, నేనే స్వయంగా విన్నాను. కేసీఆర్ గారు ఏమంటారంటే ఆ ఇంటర్వ్యూలో, నాకెవరు పెద్దగా స్నేహితులు లేరు, ఒరే అనేటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, ఆ ఒకళ్ళిద్దరిలో నువ్వు కూడా ఒక అతను, నువ్వు ఉన్నావు కదా అని చెప్పి రాధాకృష్ణ గారి గురించి కేసీఆర్ గారు అంటారు. అంటే వాళ్ళిద్దరూ అంత క్లోజు. అందుకే కేసీఆర్ గారి ఆర్థిక బలం ఎంత అనే దాని మీద ఆర్కే గారికి ఉన్నంత అవగాహన పూర్తిగా ఎవరికి ఉండకపోవచ్చు. అందుకే అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు కేసీఆర్ అని చెప్పి అంత ధైర్యంగా తన కొత్త పలుకులో పొందుపరిచారని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి అక్రమాల తాలూకు సంపద రెండో తరానికి చేరింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. రెండో తరం అంటే ఎవరు? కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఈ బ్యాచ్ వీళ్ళకి చేరింది. వీళ్ళు ఖచ్చితంగా పతనం అవుతారనేటువంటి ఒక శాపం పెట్టారు ఆ వీకెండ్లో. ప్రకృతి సహజం అని చెప్పి ఆయన ముక్తాయించారు ఆ వీకెండ్లో. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక అసమ్మిత నేతగా
ఆయన ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ ముఖ్యమంత్రిని దించేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. మీరు రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రయాణం కనుక చూస్తే దాదాపు 25 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక అసమ్మిత నేతగానే ఉన్నారు. ఆయన అసంతృప్తి నేతగా ఉన్నారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కోట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళని దించేసేదానికి ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి, సీనియర్లకు ఎవరికైనా తెలిసినటువంటి విషయమే. అది బహుశా రాధాకృష్ణ గారికి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అయితే రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పోరాటం ఫలించి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత సంపాదించారు, సంపాదించుకోవడానికి తన ఫ్యామిలీకి ఏ విధంగా కోఆపరేట్ చేశారు అనేటువంటి విషయం రాధాకృష్ణ గారికి బాగా తెలుసు. అందుకే ఆయన తన వీకెండ్లో అప్పట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల తాలూకు సంపద అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు రెండో తరం కాబట్టి రెండో తరంలో ఆయనకు సమకూరినటువంటి సంపదను దాన్ని మరింత విస్తరింపజేయడానికి దేశ హద్దులను దాటించారు, జైలు పాలయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా పొందుపరిచారు. పొందుపరుస్తూ రెండో తరం వచ్చేటప్పటికి ఖచ్చితంగా జైలు పాలు కావటం, తర్వాత సంపాదించినటువంటి అక్రమ సంపాదన అవినీతి సంపాదన అనేది అంతరించిపోవటం ఇది సహజము అని చెప్పి ఆయన ప్రకృతి సూత్రాన్ని తన కొత్త పలుకులో జోడించారు. బహుశా అది శాపనార్థాల రూపంలోనే నాకు కనిపించింది. అయితే మూడో తరాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు చూస్తే కనుక తన మనవడిని ఆల్రెడీ రాజకీయ కోణం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లోనే భద్రాచలం రాముల వారికి తలంబ్రాలు ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించారు. సీఎం సీట్లో కూర్చొని తరించేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు తన మనవడికి. అప్పట్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. అంటే రెండో తరం జైలు పాలు కావటం, రెండో తరానికి వచ్చేటప్పుడు సంపద కరిగిపోవటం ఇవన్నీ కూడా సహజం అనేది చెప్తున్నారు రాధాకృష్ణ గారు. మూడో తరానికి అసలు ఛాన్సే లేదని చెప్పి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెండో తరం అంటే మూడో తరం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండో తరం, మూడో తరం బహుశా ఆయన తన కుమార్తెలను ఇక్కడ తీసుకొచ్చి రాజకీయంగా స్థానం కల్పిస్తారని చెప్పి మనం అనుకోవడానికి లేదు. అంతా లండన్ వ్యవహారం, అదంతా లండన్లో మొత్తం అక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో లండన్లో ఒకవేళ పొలిటికల్గా ఆయన వాళ్ళ సంతానానికి పునాదులు వేసేటువంటి అవకాశం లేకపోలేదు. రాధాకృష్ణ గారు అయితే రెండవ తరానికి క్లోజ్ అయిపోతుంది, ప్రజా సంపదని పోగు చేసుకున్నటువంటి వాళ్ళు అని అంటూ ఒక అంశాన్ని మెన్షన్ చేశారు. కొన్ని వందల మంది కిడ్నీలు చెడగొట్టారు, నాసిరకం మద్యాన్ని తయారు చేసి కొన్ని వేల మంది లివర్ని పాడైపోయి కొన్ని వేల మంది రోగులు చనిపోయారు. ఈ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది అని చెప్పి శాపనార్థాలు పెట్టారు. అలాగే కల్లగొండ ఫ్యామిలీకి కూడా శాపనార్థాలు పెట్టారు. ఈ పాపం అంతా ఊరికే పోదు అనేటువంటి విషయాన్ని పొందుపరిచారు ఆయన. అనేక మంది ప్రజల అనారోగ్యం పాలు కావడానికి నాసిరకం మద్యం కారణమైంది. ఈ నాసిరకం మద్యం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మద్యం కుంభకోణాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఢిల్లీలో కానీ, తెలంగాణలో కానీ కవిత పాత్ర కూడా ఉంది. అందుకే ఆవిడ జైలుకు పోవాల్సి వచ్చింది, తిహార్ జైలుకి. కాబట్టి ప్రజలను పీడించి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసి దోచుకున్నటువంటి డబ్బు పాపపు సొమ్ము. కాబట్టి ఆ పాపపు సొమ్మును పోగు చేసుకున్నటువంటి వాళ్ళ పతనం ఖాయము అని చెప్పి ఆయన శాపనార్థాలు పెట్టినటువంటి కొత్త పలుకులు వీకెండ్లో మనం చదవచ్చు. మరి ఆయన చెప్పినటువంటి ప్రకృతి సూత్రం అనేది ఫలిస్తుందా, ఆ ఛాన్స్ ఉందా కలియుగంలో అనే దాని మీద కామెంట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.